మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఏ తల్లిదండ్రులకైనా కూడా తమ పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నత స్థానంలో ఉండాలి, మంచి అలవాట్లు ఉండాలి అని ఉంటుంది. మరి వారి బంగారు భవిష్యత్తు కోసం వారు లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే చదువే మూలమని 5th, 6th స్టాండర్డ్స్ నుంచే 10, 11 ఇయర్స్ నుంచే కూడా హాస్టల్లో వేస్తున్నారు. మరి ఇంటి వాతావరణానికి అలవాటు పడిన పిల్లల్ని, అందరితో కలిసిమెలిసి ఉన్న పిల్లల్ని ఒకేసారిగా హాస్టల్లో వేస్తే అక్కడ ఒక్కరే ఎలా ఉంటారు, అప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చర్చించడానికి ఈరోజు నాతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వెంకటేశ్వర బాబు గారు. సార్ని అడిగి మరి వాళ్ళ మానసిక పరిస్థితి గురించి మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. చాలామంది పిల్లలు బాగా చదవాలి, మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలి అన్న ఇదితోని హాస్టల్లో వేస్తున్నారు. హాస్టల్లో అయితే ఎక్కువగా చదువుతారు, శ్రద్ధ ఎక్కువగా పెడతారు అన్న ఆలోచనతో. మరి అప్పటి వరకు కూడా 10 ఏళ్ళు, 11 ఏళ్ళు, 12 ఏళ్ళు ఇక్కడి వరకు కూడా తల్లిదండ్రులతోని, తోబుట్టువులతోని, పెద్దలతోని ఉన్న పిల్లలు అకస్మాత్తుగా హాస్టల్స్కి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందండి? చాలా చక్కటి క్వశ్చన్ అమ్మా ఇది. ఎందుకంటే ఇవాళ ఈ ఆధునిక సమాజంలో, పోటీ ప్రపంచంలో ముందు తల్లిదండ్రులు స్ట్రెస్కి గురవుతాం పిల్లల కంటే. వీళ్ళు స్ట్రెస్కి గురయ్యి నా పిల్లవాడు బాగా చదవాలి, మా అమ్మాయి బాగా చదవాలని దుగ్ధానండి, లేకపోతే ఆశనండి. దాంతో మీరు చెప్పినట్టు 5వ తరగతిలో అయితే 5 అయిపోయాక 6వ తరగతిలో తీసుకెళ్ళి పెద్ద పెద్ద స్కూల్స్లో, హాస్టల్స్లో వేస్తూ ఉన్నాం. యథార్థము. సో ఇప్పుడున్న ఈ ఆధునిక పరిస్థితుల్లో ఇది ఇన్నోవేటిబుల్. ఇప్పుడు మనం ఆపాలంటే ఎవరు ఆపే పరిస్థితి కాదు. ఎందుకంటే ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. చిన్నప్పటి నుంచే మంచి స్కూల్స్లో వేస్తే బాగా చదువు వస్తుంది, వాళ్ళు ఉన్న స్థితికి వెళ్తారు, వాళ్ళు కోరుకున్నటువంటి డిజైర్స్ రీచ్ అవుతారు, లేదా తల్లిదండ్రులు కోరుకున్నటువంటి డిజైర్స్ రీచ్ అవుతారని ఒక యాంబిషన్ తోటి తల్లిదండ్రులు వేస్తూ ఉన్నారు. సో మీ క్వశ్చన్లోనే జవాబు కూడా ఉంది. ఎందుకంటే 11 ఏళ్ళు, 12 ఏళ్ళ వరకు కుటుంబ వాతావరణంలో పెరిగిన పిల్లల్ని తీసుకుని ఒకసారి హాస్టల్లో వేస్తే వాళ్ళు ఎలా అవుతారు, అక్కడ ఒంటరిగా. హాస్టల్లో వేసినందున ఒంటరితనం ఏమి ఉండదు. కాకపోతే ఏమవుతుందంటే ఈ తల్లిదండ్రులతో ఉన్నటువంటి అటాచ్మెంట్ అనేది డిటాచ్ అవుతుంది. మెయిన్గా కుటుంబంతో ఉన్నటువంటి అటాచ్మెంట్ డిటాచ్ అవుతుంది. ఇక్కడ స్కూల్లో పిల్లలు ఉంటారు, అక్కడ స్కూల్లో పిల్లలు ఉంటారు, అక్కడ స్కూల్లో ఉంటారు ప్లస్ హాస్టల్లో కూడా ఉంటారు. ఇప్పుడు ఓన్లీ స్కూల్లోనే పిల్లలు ఉంటారు, ఇక్కడ ఇంటికి వచ్చాక బంధువుల మధ్యలో ఉంటారు. కాకపోతే యథార్థం ఏంటంటే మీరు చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇంకో పాయింట్ కూడా కరెక్ట్. ఏంటంటే ఒంటరితనం ఫీల్ అవుతారు, స్టార్టింగ్లో ఒంటరితనం ఫీల్ అవుతారు. ఒక చిన్న దెబ్బ తగిలినా ఏమైనా అమ్మకో నాన్నకో ఎవరికో చెప్పుకుంటాము కదా, అంటే ఆ దెబ్బ తగిలినా కూడా బాధ అనేది తగ్గుతుంది. కానీ హాస్టల్స్లో అలా ఉండదు కదా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్గా ఒంటరితనం అనేది ఫీల్ అవడంతో ఆ ఒంటరితనం నుంచి నెక్స్ట్ ఏమొస్తుందంటే వాళ్ళకి భయం వస్తుంది. భయం నుంచి ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది. ఎందుకైంది ఇట్లాగా, ఏమైంది, నాలో ఏమైనా లోపం ఉందా, నేను సరిగ్గా చదవట్లేదని నన్ను ఇక్కడ ఒక శిక్ష కింద వేసారనే ఫీలింగ్ కూడా వస్తుంది పిల్లలు. చాలామంది పిల్లలు హాస్టల్లో వేసిన వెంటనే ఏడుస్తారు, ఫోన్లు చేస్తారు, బాధపడతారు. మా అమ్మని రమ్మానండి, మా నాన్నని రమ్మానని తీసుకెళ్ళిపోమ్మనండి. కారణం ఏంటంటే ఫస్ట్ ఒంటరితనం. రెండవది ఏంటంటే ఒంటరితనంలో ఇంకొక ఫీలింగ్ ఏంటంటే నేను తప్పు చేశానేమో, ఆ తప్పును సరిదిద్దడానికి వాళ్ళ మాటినట్లేదేమో అన్నో, నన్ను హాస్టల్లో వేసాను ఒక ఆత్మన్యూనత భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, తప్పు చేసే భావం కూడా డెవలప్ అవుతుంది. సో అది చాలా ప్రమాదం పిల్లల్లో. సో దానికి ఏంటంటే మెయిన్గా పిల్లలతోటి హాస్టల్లో వేయడానికి ముందే మీరు మెంటల్గా ప్రిపేర్ చేయాలి. మీకు ఐడియా ఉంది, మీరు నెక్స్ట్ ఇయర్ హాస్టల్లో వేయదలుచుకున్నారు, హాస్టల్ కూడా ఏ స్కూల్లో మాట్లాడుకున్నారు. సో ఆ స్కూల్ గురించి కానీ, హాస్టల్ వాతావరణం గురించి కానీ, అక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీ గురించి కానీ, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా వీళ్ళకి మీరు చెప్పగలగాలి. లైవ్ ఎగ్జాంపుల్ నేనే. మా అబ్బాయిని 7వ తరగతి అయిపోయాక 8వ తరగతిలో హైదరాబాదులో చొక్కారా స్కూల్లో వేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు 1 ఇయర్ బ్రెయిన్ వాష్ చేశాం. అక్కడ ఏ చదువు ఉంటుంది, ఎట్లా ఉంటుంది, అక్కడ ఉండే పరిస్థితులు ఏముంటాయి, అక్కడ స్నేహితులు ఎట్లా ఉంటారు, అక్కడ ఫ్యాకల్టీ ఎట్లా ఉంటుంది, అక్కడ మిమ్మల్ని ఎట్లా చూసుకుంటారు, దానివల్ల మీకు భవిష్యత్తు ఎట్లా ఉంటుందని వాళ్ళు 1 ఇయర్ చెప్పి ముందు అమ్మాయిని వేసాక మళ్ళీ అబ్బాయిని వేసాం. సో అట్లా అన్నంత మాత్రాన్ని వాళ్ళు ఒంటరితనం ఫీల్ అవ్వరు, ఏడవరు అనేది ఉంటుంది. కొంత మనల్ని వదిలేళ్ళేమన్నటువంటి ఆ బాధ కానీ, ఆ తపన కానీ ఉంటుంది. తర్వాత తొందరగా సెట్ అవుతాడు. ఇక్కడ మన టాపిక్లో వచ్చేసరికి ఈ యొక్క లోన్లీనెస్ ఫీల్ అవ్వడం, తర్వాత నేను తప్పు చేసిన గిల్టీనెస్ ఫీల్ అవ్వడమే కాకుండా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనేది. ఇక్కడ హాస్టల్స్లో మెయిన్గా చూడవలసింది ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో వేస్తే ఓకే, కానీ బయట హాస్టల్లో కూడా తీసుకెళ్ళి వేసినప్పుడు ఏమవుతుంది, పిల్లలు అక్కడ ఉన్నటువంటి భాషకి, అక్కడ ఉన్న సంస్కృతికి, అక్కడ ఉన్న ఆహారపు అలవాట్లకి, అక్కడ ఉన్నటువంటి పిల్లల హ్యాబిట్స్కి అలవాటు పడలేకపోతారు. దాన్ని కూడా వీళ్ళు తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని వేసేటప్పుడు అక్కడ ఏ రకమైన లాంగ్వేజ్ ఉంటుంది, అక్కడ ఏ రకమైనటువంటి ఆహారాన్ని ఇస్తారు, అక్కడ ఏ సంస్కృతి ఉందో కూడా పిల్లలకు ముందు చెప్పి పంపించాలి.
ముందుగా మోల్డ్ చేయాలి. చేయకుండా తీసుకెళ్ళి వేసేస్తే వాళ్ళు మానసికంగా కుసించుకుపోయి కుంగిపోతారు. నువ్వు ఇప్పుడు పేపర్ చేసుకుని పెంచావు, చాలా చల్లం ఇచ్చి బుజ్జి నుంచి పెంచుకుని ముద్దు ఇచ్చి పెంచిన దాన్ని తీసుకెళ్ళేస్తే వాళ్ళు ఒక అండమాన్ సెల్యులార్ జైల్లాగా ఫీల్ అవుతారు. సో వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ చేయడమే కాకుండా వాళ్ళకి ఏం చెప్పాలంటే నువ్వు హాస్టల్లో మంచి ఫ్రెండ్స్ ఉంటారు, నీకు అక్కడ భవిష్యత్తు బాగుంటుంది, మాస్టర్లు మంచి వాళ్ళు ఉంటారు, తర్వాత నీకు ఈ ఫెసిలిటీస్ ఉన్న హాస్టల్లో ఫోన్ ఫెసిలిటీ ఉంది, నువ్వు ఎప్పుడైనా కావాలంటే వీడియో కాల్ కూడా చేయొచ్చు, డైలీ ఫోన్లో మాట్లాడవచ్చు, మేము నీతో మాట్లాడతాం అనే కాకుండా తల్లిదండ్రులు చొరవ తీసుకొని కనీసం మొదటి వారం రోజులు 10 రోజులు ఫోన్లో మాట్లాడాలి. కొన్ని స్కూల్స్లో మాట్లాడారు తల్లిదండ్రులతో, తప్పది. ఫోన్లో మనం చేసే మాట్లాడి పిల్లవాడు వచ్చి మాట్లాడితే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతామని ఏడుస్తారండి అంటారు. అది దాన్ని నిరగ్గిస్తుంది, అట్లా చేయొద్దు. మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ధైర్యం చెప్తాం అన్న కొద్దీ వాళ్ళ పిల్లల్లో ఓకే మా అమ్మ మాట్లాడుతుంది, మా నాన్న మాట్లాడుతుంది. ఫస్ట్ మీరు కన్వీనియంట్గా నెలకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి అని వెళ్ళి వాళ్ళని చూసి రావాలి. నేను ఒంటరిని కాదు, మా అమ్మ నాయన మమ్మల్ని వదిలేయలేదని ఫీలింగ్ అన్నమాట. మూడోది ఏంటంటే వాళ్ళకి చెప్పాలి, నువ్వు పక్కన స్నేహితులతోటి మాట్లాడడం నేర్చుకో, ఫ్రెండ్షిప్ నేర్చుకో, నువ్వు చిన్న చిన్న సహాయాలు వాళ్ళకి చేయి, వాళ్ళు నీకు సహాయం చేస్తారు. అట్లానే భోజనం చేసేటప్పుడు 2 ముగ్గురు కలిసి తినండి, మాట్లాడుకుంటూ తినప్పుడు అమ్మని ఇంటిని మర్చిపో. భోజనం అప్పుడే అమ్మాయి ఇల్లు బాగా గుర్తుకొచ్చేది, పడుకునేటప్పుడు అమ్మాయి ఇల్లు గుర్తుకొస్తుంది. ఆ 2 సందర్భాల్లో ఏంటంటే భోజనం చేసేటప్పుడు ఫ్రెండ్స్ తోటి కూర్చొని మాట్లాడుకుంటూ తిను, పడుకునేటప్పుడు ఫ్రెండ్స్ తోటి మా ముచ్చట్లు చెప్పుకుంటూ నిద్రలోకి పోమని చెప్పాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ రీడింగ్ కూడా నీకు అవకాశం. ఇప్పుడు ఇంట్లో నువ్వు ఒక్కడే చదువుకుంటాను, అక్కడ నీకు ఫ్రెండ్స్ ఉంటారు, నీకు ట్యూటర్ ఉంటాడు, ఫ్లోర్ కోట్ ట్యూటర్ ఉంటాడు, నీకేం డౌట్ వస్తే కూడా వాళ్ళు చెప్తారు. రెండోది ఏంటంటే నువ్వు ఒకరికి డౌట్ సాల్వ్ చేసినప్పుడు ఇంకొకరి డౌట్ సాల్వ్ చేస్తారు, నీ యొక్క విజ్ఞానం పెరుగుతుంది, సర్కిల్ పెరుగుద్ది, కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుద్ది అని తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పగలగాలి. చెప్పినప్పుడు పిల్లలు హాస్టల్లో అకామిడేట్ అవుతారు, చాలా ఈజీగా అకామిడేట్ అవుతారు. ఒకవేళ అలా లేని పక్షం అంటే చాలామంది అయితే మోల్డ్ చేయరు కదా, ఈ సంవత్సరం నువ్వు హాస్టల్కి వెళ్ళిపోతావు అంటారు, సమ్మర్ హాలిడేస్ అయిపోతే తీసుకుపోయి హాస్టల్లో వేసేస్తారు. మరి అంటే నేనే చూసిన ఒక యాక్టివ్గా చాలా ఎనర్జీగా ఉండే పిల్లవాడిని హాస్టల్లో వేశాక మళ్ళీ అక్కడి నుంచి అంటే తన చదువు అయిపోయి తను వెనక్కి వచ్చేసాక అసలు ఎవరితో అంటే క్వైట్ ఆపోజిట్, తన ముందు బిహేవియర్కి తర్వాత బిహేవియర్కి చాలా క్వైట్ ఆపోజిట్ ఉంది. సో అలాంటి పిల్లలు ఉన్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఇక్కడ ఎందుకు అతను ఇంట్రావర్ట్ అయిపోయాడంటే మొదటి కారణం తల్లిదండ్రులే. ఎందుకంటే హాస్టల్లో వేయడం అనేది అంత ఆషామాషి విషయం కాదు, పిల్లల మనసుల మీద ముద్రించిపోయేటువంటి ఒక చెడు ప్రభావం. నేనేదో తప్పు చేశాను, లేకపోతే నన్ను ఐసోలేటెడ్గా హాస్టల్లో పెడతా ఉన్నారు, లేదంటే అమ్మకి నాయనకి నేను ఇంట్లో ఉన్న ఇష్టం లేదు, వాళ్ళకి ఏ ఆలోచనలు వస్తే మనకు తెలియదు కదా. షేర్ చేయనియరు, షేర్ చేస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో వాడి యొక్క ఆలోచన పరిధిలోనే అతను ఇరుక్కుపోతూ ఉన్నాడు, అందులోంచి బయటికి రాలేడు. సో ఖచ్చితంగా తల్లిదండ్రులు వాళ్ళని అందులోంచి బయటకు తీసుకొచ్చేటట్టు వారం మాట్లాడడం, నెలకోసారి వెళ్ళి చూడడం జరిగిన పరిస్థితుల్లో ఆ పిల్లవాడు నా లైఫ్ ఇంతే, నా బతికింతే, నన్ను హాస్టల్లో వేసారని ఎవరితో మాట్లాడు, ఎవరితో కలవడు. ఇంటికి వచ్చాక కూడా అమ్మనే నాయన్ని ఒక శత్రుభావంతో చూస్తాడు, ద్వేషించే భావంతో. ఇంటికి వచ్చా కూడా మాట్లాడు. మీరు అన్నారు కదా వాడు ముభావంగా అయిపోయాడంటే కారణం తల్లిదండ్రులే. ఆ పిల్లవాడు కూడా తనని తను మోల్డ్ చేసుకునే అవకాశం మనకు వచ్చిందని చెప్పి చేసుకొని ఉంటే పక్కన ఫ్రెండ్స్తో ఏర్పాటు చేసుకోవడం. ఎందుకంటే దట్ ఈస్ ద రైట్ ఏజ్ టు హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. 5, 6, 7, 8, 9, 10 తరగతుల వరకు ఉన్నటువంటి మనోభావాలతోటి చక్కగా స్నేహాలు ఏర్పడతాయి, జీవితాంతం ఉంటాయి ఆ స్నేహాలు. బాల్యంలో ఎటువంటి కోరికలు ఉండవు, ఎటువంటి యాంటిసిపేషన్స్ ఉండవు, ఎటువంటి లాభాక్షలు లేని స్నేహాలు ఏర్పడతాయి. లాజికల్ వే ఆఫ్ థింకింగ్ రాదు కాబట్టి అటువంటిది కూడా పిల్లవాడు ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకుంటాడో లేదో కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో, వార్డెన్ ఎవరైతున్నారో, తల్లిదండ్రులు కూడా అంతే. తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి నీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు హాస్టల్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి నలుగురు కూర్చోబెట్టి భోజనం చేసినప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడు ఇతని యొక్క బిహేవియర్ ఇట్లా ఉంది, కలవట్లేదు, చేయట్లేదు, ఇట్లా బాధపడుతున్నప్పుడు నువ్వు దానికి రెమెడీ చెప్పి రావాలి. సో 4-5 పిల్లల్ని పరిచయం చేసి వాళ్ళతో ఉండేటట్టు, లేకపోతే గ్రౌండ్స్కి తీసుకెళ్ళి ఆడేటట్టు, లేదా స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళి చేసేటట్టు యాక్టివిటీస్ చేసినప్పుడు వాళ్ళు వికసిస్తారు. కానీ హాస్టల్లో వేసేసావు నా బాధ్యత అయిపోయింది అని నువ్వు అంటీ మట్టం ఉన్నప్పుడు ఆ పిల్లలు ఇంట్రావర్ట్స్ అయిపోతారు. ఇంట్రావర్ట్స్ అయిపోతే కాదమ్మా, దాంతో చాలా పెద్ద ప్రాబ్లం, సోషల్ ప్రాబ్లం ఏంటంటే వాడు రేపు నువ్వు పెద్ద అయ్యాక నిన్ను వృద్ధాశ్రమంలో పడేస్తారు తీసుకుని. మా అమ్మ నాయన నన్ను హాస్టల్లో వేసి వదిలించుకుని నన్ను చూడనప్పుడు నేను మా అమ్మ నాయన ఎందుకు చూడాలా? చూడడంలో ఇప్పుడు నన్ను చూడడంలో వాడు తప్పు లేదని ఫీల్ అయినప్పుడు నేను వాళ్ళని వేయడంలో తప్పు లేదని సైకాలజీ డెవలప్ అయింది. అంటే కన్న తల్లిదండ్రులు వాళ్ళు రక్తం దారపోసిన పెంచాలని ఫీలింగ్లో ఉండడం ఇట్స్ ఎ రొటీన్ మెకానిజం. సమాజంలో రోజు జరిగేదే నాకు జరిగింది, మా అమ్మ నాయన జరుగుతుంది అనేటువంటి సిమ్టమ్స్ కూడా వచ్చేస్తారు. ఎమోషనల్గా చాలా దూరంగా ఉంటారు, ఎమోషనల్గా డ్యామేజ్ అవుతారు. డ్యామేజ్ అయిపోబట్టే వాడు తల్లిదండ్రులు కూడా రేపు ఎక్కడ ఉంటారు ఏంటని పట్టించుకున్న స్టేజ్కి వచ్చేస్తాడు. అంటే నువ్వు అతను ఐసోలేట్ చేసి నీ బతుకింతే నువ్వు అన్నప్పుడు వాడేంటంటే నువ్వు నీ బతికింతే అనే సైకాలజీ వస్తుంది.
సో చిన్నపిల్లలుగా నువ్వు విషబీజాలు మొలుస్తున్నప్పుడు తీయకపోతే పెద్ద యొక్క విషవృక్షాలై అవి నీ జీవితానికి కూడా ఎఫెక్ట్ అవుతాయి వృద్ధాప్యంలో. ఇది తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. మొక్కై వంగనే మానై వంగదా అని సామెత ఊరికనే చెప్పలే. సో అప్పుడు నువ్వు పిల్లవాడికి నీ ఆసరా ఇచ్చి సపోర్ట్ ఇచ్చి అతన్ని మేల్కొల్పి ఈ హాస్టల్లో ఉండడంలో నీకు ఈ మేలు జరుగుతుంది, మేము వస్తాం చూస్తాం, నువ్వు ముందు ఒక్క 6 నెలలు ఉండు, ఈ 6 నెలల్లో నీ ఇలా తీసుకెళ్ళిపోతాం అని చెప్పి మాస్టర్ తోటి అనిపించాలి. అంటే అది ఉత్తితే సార్ మీరు ఇట్లా యాక్సెప్ట్ చేయండి, మా పిల్లోడికి ధైర్యం వస్తుందని చెప్పి ముందే ప్రిన్సిపాల్ గారితో లేకపోతే ఇన్ఛార్జ్ తోటి మాట్లాడి నువ్వు 6 నెలలు ఉండు, 6 నెలల తర్వాత లేకపోతే నేను ఫీజు కూడా ఇచ్చేస్తాను చెప్పినప్పుడు వాడు ధైర్యం, నేను 6 నెలలు ఉంటాను తర్వాత వెళ్ళిపోవచ్చు కాబట్టి నాకు ఇంకా అడ్జస్ట్ అవుతుంది. అసలు నువ్వు ఇక్కడ చావాల్సిందే, నువ్వు ఏమైనా పర్లేదు మేము తీసుకెళ్ళమన్నప్పుడు అతను ఏమవుతాడు, ఇంట్రావర్ట్ అవడం, ఫ్రస్ట్రేషన్లో తిరుగుబాటుతనం ఏర్పడుద్ది, లోపల మొండితనం వచ్చేస్తుంది. ఆ మొండితనం కూడా ఎవరితో కలవడు, ఎవరితో మాట్లాడు, ఎవరితో ఉండడు, చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్. లైఫ్ ఎలా ఉంటుంది సార్ ఫర్దర్గా పెద్దగా అయిపోయి జాబ్ చేసే టైంలో? సేమ్ లైఫ్ అమ్మా. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉన్నాడు, ఐసోలేటెడ్గా పెద్ద కూడా ఐసోలేటెడ్, ఆఫీస్లో కలీగ్స్ తోటి మంచి ఉండడు, ఆఫీసర్స్ తోటి కలిగి ఉండడు, కస్టమర్స్ తోటి కూడా అంతే ఉంటాడు, అంటే ముట్టినట్టే ఉంటాడు. అంటే ఏమనుకుంటాడు, నా బతికింతే, నా జీవితం ఇంతే, ఎవరు నాకు సహాయం చేయలేదు అన్నప్పుడు నేను ఎందుకు ఇంకొకరికి సహాయం చేయాలా, నా కలీగ్కి ఎందుకు సహాయం చేయాలా, నా కస్టమర్కి ఎందుకు సహాయం చేయాలా, నా ఆఫీసర్తో నేను ఎందుకు మంచిగా ఉండాలనేటువంటి హార్డ్ కోర్ నేచర్ ఏర్పడిపోయినప్పుడు వాళ్ళ లైఫ్ ఉంది. ఇంకొక విషయం చెప్పిన సీక్రెట్, పెళ్ళైన భార్యతో అంతే ఉంటాడు, వాడికి పిల్లలు పుట్టిన పిల్లలతో కూడా అంతే ఉంటారు. వాళ్ళు ఇంట్రావర్ట్ అయిపోయింది. ఇంట్రావర్ట్ అంటే ఎట్లా సాలిడ్ సిమెంట్ అంటారు చూడండి, 24 గంటల కాంక్రీట్ అయ్యి ఆ సిమెంట్ టైప్ సైకాలజీ వచ్చింది. దాన్ని ముందే తల్లిదండ్రులు గ్రహించి హాస్టల్ వేసేటప్పుడే సరిదిద్దుకోవాలి. మొదటి 6 నెలల్లో సరిదిద్దుకోకపోతే పిల్లవాడు పాడైపోతాడు. అతను అక్కడితో అయిపోడు, సమాజం మొత్తాన్ని కూడా అతను డ్యామేజ్ చేస్తూ ఉంటాడు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ అదే సైకాలజీ తోటి ఉంటాడు. మరి అలాంటి మానసిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న పిల్లలకి ఏమైనా టిప్స్ ఉన్నాయా మళ్ళీ వాళ్ళని నార్మలైజ్ చేయడానికి? ఇప్పుడు ఇదే టిప్. ఫస్ట్ ఏంటంటే తల్లిదండ్రులు లాలనగా చూసుకోవాలి. డైలీ వాళ్ళతోటి ముందు అలవాటు పడే వరకు, హాస్టల్కి అలవాటు పడే వరకు వాళ్ళతో. 5th క్లాస్లో అంటే చిన్నపిల్లవారు కాబట్టి లాలన చేస్తారు. 10th అయిపోయాక రిటర్న్ వస్తే ఈ లాలన అనేది అంత చెయ్యరు కదా. 10th అయ్యేటప్పుడు, ఇంటర్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే లాజికల్ వే ఆఫ్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి, మంచి ఏది చెడు ఏదైనా. సో హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఏదైనా నాకేంటి అంటారు, పెయిన్ ఆర్ గెయిన్లో పెయిన్ తీసుకోదు, గెయినే తీసుకుంటుంది. మంచినే అంటే నాకు ఏదైనా మేలు జరగాలని తీసుకుంటుంది. సో అక్కడి నుంచి వాళ్ళు 10th అయ్యి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మైండ్ మెచ్యూర్ స్టార్ట్ అయింది. టీనేజ్ నుంచి అడల్టేజ్కి వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు కొంత ఆలోచన వస్తుంది. నువ్వు ఆలోచన రేకెత్తించాలి, నిన్ను ఎందుకు హాస్టల్లో వేసాం, 10th అయిపోయాక ఇంటర్మీడియట్లో హాస్టల్లో ఎందుకు వేసాం, మన ఊర్లో ఈ చదువులేదు, ఏమవ్వాలనుకున్నావు నాన్న, ఐఏఎస్ అవ్వాలని నీ కోరిక కదా, లేదు నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంది, నీట్ పాస్ అవ్వాలి కదా, లేదు నువ్వు ఐఐటి బాంబేలో సీటు కొట్టాలి, సాఫ్ట్వేర్ అవ్వాలంటే మరి ఎక్కడ వస్తుంది నీకు ఈ ఫెసిలిటీ, నువ్వు హైదరాబాద్ వెళ్ళాలా, లేదు విజయవాడ వెళ్ళాలా, లేకపోతే వరంగల్ వెళ్ళాలా, ఇట్లా వాళ్ళకి చెప్పాలా. చెప్పి నీ యాంబిషన్, నీ గోల్ రీచ్ అవ్వడానికే నేను హాస్టల్లో పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ హాస్టల్లో పెడతాం. కానీ నువ్వు ఇక్కడ నుంచి చదువుకుని నీ గోల్ రీచ్ అవ్వలేవు కదా, నీకు భవిష్యత్తు ముఖ్యం కదా. నువ్వు ఏమన్నావు, నేను ఐఏఎస్ అవ్వాలా, 10 మందికి సేవ చేయాలన్నావు కదా, డాక్టర్ అవ్వాలా, పేదవాళ్ళకి వైద్యం చేయాలన్నప్పుడు మరి నీ కోరిక ఎట్లా తీరుద్ది? నీ కోరికకి మేము తల తాకట్టు పెట్టి నేను కోచింగ్లు ఇచ్చిపిచ్చి అక్కడ చేర్పిస్తాను, మన ఆర్థిక స్థితి ఇట్లా ఉన్నా నీ గురించి అని చెప్పి తల్లిదండ్రులు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. చేసినప్పుడు ఖచ్చితంగా వింటారమ్మా. సో 5వ తరగతిలో వేయడం పాపమే, కానీ ఇంటర్మీడియట్లో వేయడం పాపం ఏం కాదు ఇవాళ ఉన్న పరిస్థితులు. ఎందుకంటే వీళ్ళన్నాం కాదు, ఇప్పుడు మా రోజుల్లో అసలు ఇంటర్మీడియట్లు ఎక్కడ ఉన్నాయి, డిగ్రీలు ఎక్కడ ఉన్నాయి. మరి మేము ఎక్కడెక్కడో దూరాభారాలో 100 కిలోమీటర్ 200 కిలోమీటర్లు చదువుకొని వచ్చాం. సో అక్కడికి మైండ్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. అక్కడ అవసరం కూడా ఏర్పడుతుంది, నాకు ఇంటర్మీడియట్ చదవాలంటే పలానా ఊర్లోకి వెళ్ళి చదువుకుంటేనే వస్తుంది వాళ్ళకి తెలుస్తుంది. కానీ 5వ తరగతికి ఇప్పుడు గురుకులాలు, గవర్నమెంట్ గురుకులాలని 5వ తరగతిలోనే వేస్తాం. 5th నుంచి వస్తున్నాయి. ఎందుకు 5th నుంచి వేస్తూ ఉన్నారంటే వాళ్ళు అప్పటి నుంచే సైకలాజికల్గా ఏంటంటే ఎక్కువగా పల్లెటూరు ప్రాంతాల్లో, ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే ఇందాక నుంచి డబ్బు ఉన్న వాళ్ళది. కానీ గురుకులాలని బీద పిల్లల్ని తీసుకొచ్చి మోల్డ్ చేసి వాళ్ళు ముందే ట్రాక్లోకి, లేకపోతే వాళ్ళు అక్కడ వ్యవసాయం పనుల్లోకి వెళ్ళిపోవడం, వృత్తి పనులు చేసుకుంటూ ఇదే జీవితం అనుకుంటారు. కాబట్టి 4 అయిపోయాక 5 తీసుకొచ్చి ఇక్కడ అలవాటు చేస్తుంది గవర్నమెంట్. సో 5వ సంవత్సరం వాడు కష్టపడితే 6 నుంచి హై స్కూల్ స్టడీస్కి వెళ్ళాలి. కాబట్టి 1 సంవత్సరం వాడు బేర్ చేసి ఈ సైకాలజీకి అడ్జస్ట్ అయ్యి హాస్టల్లో భోజనాలు బాగున్నాయి, ఇంట్లో లేదు, ఇక్కడ ఆటలు ఉన్నాయి, ఇంట్లో లేదు, ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉంది చెప్తాను, మా ఊళ్ళో లేదు అనేటువంటి బేరీజ్ వేసుకుని వాడు ఏది మంచి ఏది చేయడం అనుకున్నాక కూడా హాస్టల్కి వెళ్ళడానికి సిద్ధపడిపోతాడు. కానీ డబ్బున్న వాళ్ళు ఏం చేసుకుంటే ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్లో, కార్పొరేట్ స్కూల్స్ వేస్తే అక్కడ ఓన్లీ మగ్గప్, మామిడి పళ్ళని మగ్గ పెట్టండి, పెట్టలేక మగ్గప్ అంటే పట్టించే చదువుల వల్ల పిల్లల్లో మనోవికాసం రావట్లేదు. రెండోది ఏంటంటే మీరైనా నేనైనా ఏ పనైనా 1 గంట కంటే ఎక్కువ చేయలేం, బోర్ కొట్టేస్తుంది.
సో అందుకనే మన విద్యా వ్యవస్థలో 6 గంటలు మాత్రమే ఇచ్చారు. 6 గంటల్లో ఉదయం ఒక బ్రేక్, మధ్యాహ్నం లైన్ నుంచి బ్రేక్, సాయంత్రం ఒక బ్రేక్ ఇచ్చారంటే వాళ్ళ డైవ్. టీచర్లు కూడా కంటిన్యూషన్గా 40 నిమిషాలు చెప్పమంటారు, ఎక్కదు. కానీ కార్పొరేట్ స్కూల్స్లో ఏం చేస్తున్నాయి, ఉదయం 6కో 5కి లేపి రాత్రి 12కి చదువు అంటే బోర్ కొట్టేస్తుంది. వాడికి వేరే ఆలోచన లేదు, నా జీవితం ఇంతేనా, నేను ఇట్లా నాశనం అయిపోవాలని ఏంటంటే వాడు చదువు మీద ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే మనం రెగ్యులర్గా చూస్తున్న పిల్లల సూసైడ్ కారణాలు కూడా ఇవేనా? 100% సూసైడ్స్ కారణాలు తల్లిదండ్రులు, కార్పొరేట్ కాలేజీలు మాత్రమే. మీరు ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ సూసైడ్స్ ఉన్నాము, కోటాలో చూస్తాను, లేదంటే హైదరాబాద్లో పెద్ద పెద్ద పేర్లు మనం చెప్పుకోవడం బాగదు, కానీ బ్రాండ్ వేసుకున్న కాలేజీ పిల్లలు అంతస్తులు పైకి ఎక్కి దూకడము, లేదా ఫ్యాన్ కూరేసుకోవడము, ఇవన్నీ కాబట్టి రైలు పట్టాల కింద పడి చచ్చిపోతాం. బయటికి వచ్చి కొంట రాక ఇంకా కొంట. సో అక్కడ ఏంటంటే పిల్లవాడిని ఒత్తిడి చేసేస్తాం. చదువు తప్పించి వేరే లేదు వ్యాపకము. ఎక్కడున్నాయమ్మా గ్రౌండ్స్, ఎక్కడున్నాయి? పిల్లవాడికి ఉన్నటువంటి కోరికలు ఏంటి, డిజైర్స్ ఏంటి, వాడు గంట ఆడుకోవాలి శారీరకంగా, ప్లస్ బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ ఆనందాన్ని ఇచ్చేటి ఉండాలి. అవి లేవు. మనోవికాసం లేదు. చెస్ ఆడదామంటే అవకాశం లేదు, బ్యాడ్మింటన్ ఆడదామంటే అవకాశం లేదు, నాకు ఆర్ట్ ఇష్టం, ఫోటోగ్రఫీ అంటే అవకాశం లేదు. ఒకటే, నువ్వు ఐఐటి కొట్టాలా, నువ్వు జేఈఈ కొట్టాలా, నువ్వు నీట్ కొట్టాలా, కాబట్టి చదువు అని ఏ పనైనా మనకే బోర్ కొట్టుద్ది అన్నప్పుడు పిల్లలకి ఎందుకు బోర్ కొట్టదు అనుకుంటారు తల్లిదండ్రులు. ఆ కార్పొరేట్ కాలేజీలు కూడా ఆలోచించాలి కదా, రిఫ్రెష్ ఉండాలి కదా వాళ్ళకి. ఇంకొక సీక్రెట్ చెప్తాను, అందరికీ తెలిసిందే. 3 గంటలకు లేచి టాయిలెట్స్కి వెళ్తారు పిల్లలు. ఎందుకంటే ఆ టాయిలెట్స్ దొరకవు, స్నానాలు చేయడం లెట్రిని. 3 గంటలకు వెళ్ళి టాయిలెట్స్కి వెళ్ళి వచ్చి పడుకొని మళ్ళీ 5కి లేచి క్లాస్ రూమ్కి వస్తాను. వాడు ఎంత మానసికంగా దెబ్బతింటాడు. తల్లిదండ్రులు కూడా పూర్తిగా బాధ్యత. నేను 1,50,000 కడతాను, 2 లక్షలు కడతానప్పుడు ఆ కాలేజీలోకి వెళ్ళాలి. టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, నీట్గా ఉందా లేదా, హైజీన్ ఎట్లా ఉంది, బెడ్స్ ఎట్లా ఉన్నాయి, బంకర్ బెడ్స్ ఉన్నాయా లేదా ఇండివిజువల్ బెడ్స్ ఉన్నాయా, రూమ్లో ఎంతమందిని పెడతా ఉన్నారు, తర్వాత కిచెన్లోకి వెళ్ళి చూడాలి హైజీన్ ఉందా లేదా, ఏ వంటకాలు చేస్తూ ఉన్నారు, వండేవాళ్ళు ఎట్లా ఉన్నారు, అన్నీ చూసినప్పుడే నీ బిడ్డని అక్కడ అమ్మ నువ్వు కష్టపడి కన్నావమ్మా, నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, ఎన్నో బాధ్యతలతోటి నువ్వు బిడ్డను పెంచుకుంటాను, నీ పేగుబంధాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పు చెప్పేటప్పుడు ఏం చూసుకోవా? ఎవరో చెప్తారు ఆ ఫలానా హాస్టల్ బాగుంది, ఫలానా కాలేజీ తోసేస్తావా? నీ పిల్లవాడు సైకాలజీ, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తగ్గ అట్మాస్ఫియర్ అక్కడ ఉందో లేదో చూసుకొని ఉంటేనే నువ్వు అందులో. కొన్ని 100 కాలేజీలు ఉన్నాయి రెసిడెన్షియల్, అన్నీ ఒక రకంగా ఉండవు. ఒకే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఒకే రకమైన మేనేజ్మెంట్ పాలసీస్ ఏం లేవు. పేపర్ మీద కనబడేది వేరు, అక్కడ ఉన్న ప్రిన్సిపాల్, అక్కడ ఉన్న మేనేజర్ల ఆలోచనలకు అనుగుణంగా వెళ్తాయి. సో ఆ అట్మాస్ఫియర్ నీ పిల్లవాడికి సూట్ అయిందా, నీ ఏంటి అట్మాస్ఫియర్ ఉందా, అక్కడ ఏం ఫుడ్ పెడతారు, రోజు ఆలుగడ్డ పెడితే తినరండి, చీప్గా వస్తుంది కదా, వండడం ఈజీ కదండి. సో రోజు దొండకాయ పెట్టినా తినరు. సో అక్కడ ఏ మెనూ ఇస్తారు, అసలు ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, అన్నిటికంటే అత్యవసరం నేచర్ కాల్ టాయిలెట్స్ ఉన్నాయి. పిల్లవాడు 3కి లేచి 3కి నిద్రపోకుండా రాత్రి 10 వరకు పని చేయాలంటే వాడు బ్రెయిన్ ఏమైపోతుంది, కళ్ళ మీద ఒత్తిడి ఎంత అవుతుంది, నరాల పరిస్థితి ఏంటి, శారీరకంగా బి విటమిన్ లోపం వచ్చేస్తుంది కదా, డి విటమిన్ లోపం వస్తుంది కదా, డి విటమిన్ లోపం, బి విటమిన్ లోపం, నీరసం వచ్చేస్తుంది కదా. మరి ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు? తల్లిదండ్రులుగా మందే కదా బాధ్యత. నా పిల్లవాడిని హాస్టల్లో వేస్తున్నప్పుడు నేను ఎత్తుక్కోవాలి కదా, ఏ కాలేజీ బాగుంది, ఏ స్కూల్ బాగుంది, ఏ కాలేజీ బాగుంది, లెక్చర్స్ని పక్కన పెట్టండి, ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందో లేదు చూసుకునేసినప్పుడు ఏ పిల్లవాడు డిస్కరేజ్ అవ్వడు. ఇంట్లో అట్మాస్ఫియర్ తోటి ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి, కాలేజీలు కూడా ఉన్నాయి. అట్లా పేర్లు చెప్పడం బాగోదు, ఇక్కడ మనం ప్రచారం చేసామంట. సో అటువంటి స్కూల్స్ కాలేజీలకు వేసినప్పుడు ఈ సో కాల్డ్ కార్పొరేటర్ కూడా ఆ మోడల్లోకి వెళ్తారు, అక్కడ పిల్లలు ఎక్కువ వెళ్తారు. అటువంటి పరిస్థితులు మనం ఇక్కడ కల్పిస్తే మనకు కూడా అడ్మిషన్స్ పెరుగుతాయి. ఇప్పుడు తల్లిదండ్రుల కోరిక ఒకటేనండి, 1 నా టీవీలో వచ్చే ప్రలోభాలకు పడిపోయి కార్పొరేట్ కాలేజీలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి చేర్పించడము, లక్షల ఫీజులు అయినా పర్లేదు నేను చదివించేస్తూ అవుతుంది, నా పిల్లోడు బాగుపడాలని యాంబిషన్ తీసుకెళ్ళి ఒక కూపంలో వేసేస్తాను. అది వాళ్ళకి బాధే, పిల్లవాడికి కూడా బాధే జీవితాంతం. పిల్లవాడికి ఫస్ట్ బాధమ్మా, ఎందుకంటే వాడు ప్రాక్టికల్గా లిటరల్గా అనుభవించేది. వాడు బాధ పెరిగినాక తల్లిదండ్రులు తెలిస్తే అప్పుడు వాడు బాధపడతారు. అయితే పిల్లవాడి భవిష్యత్తు దెబ్బతింటుంది కదా. నాకు మీరు అన్నారు కదా, వాడు బయటకు వచ్చిన ఎవరితో మాట్లాడిచేయాలి, ఇంట్రావర్ట్ అయిపోయినాడు, జీవితం మొత్తం ఖతం చేసినారు కదా మీరే. చేతిలో మీ కన్న బిడ్డల్ని, మీ పేగు బంధాన్ని, ప్రేమను మీరు తుంచేసుకుని వాడి జీవితాన్ని నాశనం చేసినారు. రేపు మీరు వెళ్ళిపోయాక వాడు ఎట్లా బతకాలి? సో ముందుగా పిల్లల్ని హాస్టల్లో వేయాలంటే ఫస్ట్ పిల్లల్ని మానసికంగా తయారు చేయండి. హాస్టల్లో వేసేటప్పుడు మీరు తల్లిదండ్రులుగా హాస్టల్ని 1-2 సార్లు సందర్శించండి. ఒకసారి ఎంటీగా ఉన్నప్పుడు సందర్శించడం అస్సలు కరెక్ట్ కాదు, సందర్శించండి సమ్మర్లో వెళ్ళి. కానీ లిటరల్గా స్కూల్స్ నడుస్తున్నప్పుడు మీరు వెళ్ళి ఆ స్కూల్లో అని ఆ కాలేజీలో కానీ ముందు హాస్టల్ ఎట్లా ఉంది, రూమ్స్ ఎట్లా ఉన్నాయి, బెడ్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత అక్కడ స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు, స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వండి. చాలా కాలేజీలు పిల్లలతో మాట్లాడనీయట్లేదంటే వాళ్ళు ఏదో దాస్తూ ఉన్నారు. పిల్లలతో మాట్లాడితే వాళ్ళు చెప్తారు అక్కడ ఏ లోపాలు ఉన్నాయి, లేదా అక్కడ మెరిట్స్ ఏంటి కూడా చెప్తారు. సో అక్కడ మెరిట్స్ మీకు అనుకూలంగా ఉంటే చేయండి, లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా, ప్రిన్సిపాల్తో మాట్లాడండి. మేము ఇంతే అంటే ఆ స్కూల్లో వేయకండి.
మూడో విషయం ఏంటంటే యూ షుడ్ బీ ఇన్ రెగ్యులర్ కాంటాక్ట్ విత్ యువర్ చైల్డ్. ఇంటి నుంచి దూరం వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా మానసికంగా నా అమ్మని మా నాన్నని దూరం పెట్టాం అనే బాధతో ఉండగా వాళ్ళు రెగ్యులర్గా వారానికి ఒకసారి ముందు రోజు మాట్లాడండి, తర్వాత వారానికి ఒకసారి మాట్లాడండి, తర్వాత 15 రోజులకు ఒకసారి మాట్లాడండి, 15 రోజులకు ఒకసారి మీరు ఫిజికల్గా విజిట్ చేయండి. యూ షుడ్ మేక్ ఇట్ కన్వీనియంట్. నీ బిడ్డ అక్కడ ఉన్నాడు, నీ రక్తం పంచుకున్న బిడ్డ, నీ యొక్క ఆశలన్నీ ఉన్నాయి కాబట్టి 15 రోజులకు ఒకసారి ఆఫీస్ సెలవు పెట్టుకుని అది వీకెండ్లో వెళ్ళి కలిసి వచ్చి ఒక 3 నెలలు మీరు కష్టపడితే పిల్లవాడు మోల్డ్ అయిపోతాడమ్మా. తర్వాత ఏంటంటే పిల్లవాడికి నేర్పాలి. మీరు వెళ్ళినప్పుడు పిల్లవాడు ఒంటరిగా ఉంటే అక్కడ ఉన్న హాస్టల్లో ఉన్న ఫ్రెండ్స్ మన ఏరియా వాళ్ళు ఎవరు ఉన్నారు, మన ప్రాంతం వాళ్ళు పరిచయం చేయాలి. నువ్వు వచ్చేటప్పుడు మీరు ఇద్దరు కలిసి రావచ్చు, భయం లేదు. వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు నీకు స్నాక్స్ పంపిస్తా, నేను వచ్చినప్పుడు నీకు స్నాక్స్ తెప్పిస్తున్నాను, నేను వచ్చినప్పుడు బుక్స్ తెస్తా. ఇట్లా చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్గా నేను లోన్లీనెస్ కాదనేటువంటి ఫీలింగ్ కూడా వస్తుంది, వాడు హ్యాపీగా ఉంటాడు. ఆ తర్వాత టీచర్లను కూడా పరిచయం చేయాలి, పేరెంట్గా టీచర్లను పరిచయం చేయాలి, వార్డెన్ కూడా పరిచయం చేయాలి. సార్ మావాడు ఇట్లా అని వార్డెన్కి ముందే మాట్లాడుకోవాలి. నువ్వు పాజిటివ్గా చెప్పాలి, ఆయన ప్రిన్సిపాల్ వార్డెన్ మావాడిని ఎంకరేజ్ చేసినట్టు చెప్పాలా అంటే వార్డెన్ కూడా చెప్తారు. వాళ్ళది వ్యాపారమే కదా, వాళ్ళు ఏం ఓకే బాబు నీకు ఎప్పుడే సమస్య వచ్చినా నా దగ్గర నేను చూస్తున్నాను కానీ ధైర్యం వస్తుంది. ప్రిన్సిపాల్ కూడా ఐ విల్ టేక్ పర్సనల్ కేర్ అన్నప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. అట్లా పిల్లల్ని మానసికంగా సిద్ధంగా చేసి ముందు నువ్వు సాటిస్ఫై అయ్యి అక్కడ అన్ని వసతులు బాగున్నాయి, నా బిడ్డ కన్వీనియంట్గా ఉంటున్నా అన్నప్పుడే నువ్వు హాస్టల్